ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. అప్పట్లో సినిమాలంటే ఇంటి ముందుకు బండోడొచ్చి ఏదో వస్తుంది రోజు 4 ఆటలని చెబితే తప్ప తెలియదు. పోస్టర్లు పడితే తప్ప గోడల పైన. తర్వాత కొద్ది రోజులకి సీన్ మారిపోయింది. టీవీలలో పొద్దున్న ఎక్కువ ట్రైలర్స్ బాగా చూపించేవాళ్ళు. అలా అబ్బా ఈ సినిమా వస్తుంది, ఆ సినిమా వస్తుంది అని తెలిసేది. తర్వాత ఆడియో లాంచ్ ఈవెంట్లు సంతోషం సినిమా నుంచి అనుకుంటా నన్ను అడిగితే పెద్దగా ఆడియో ఫంక్షన్ చేసింది వాళ్ళే. అప్పటి నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్ అయ్యి పాటలన్నీ రిలీజ్ చేస్తే వేదిక పైన, సీడీలు రిలీజ్ చేస్తే వేదిక పైన ఆ పాటల్ని ఒక నెల 2 నెలలు పాడుకుంటూ సినిమా వచ్చేసేది. ఇదొక ట్రెండ్. ఇట్లా ఒక సినిమాకి ప్రమోషన్స్ బాగా హెల్ప్ అయ్యి హిట్ అయినవి ఉన్నాయి. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అన్న సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అది తగ్గిపోయేసరికి ఆడియో లాంచ్ అనే ప్రోగ్రామ్ని తీసేసి పాటలు ముందుగానే రిలీజ్ చేసుకుంటూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు పెట్టేవాళ్ళు. ఓన్లీ ట్రైలర్ కోసం ఒక ఈవెంట్. అది కూడా పోయింది. ట్రైలర్ కూడా ముందే వదిలేసి, టీజర్ గ్లిమ్స్ అన్నీ ముందు వదిలేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఏం లేదు, అందులో ఆల్రెడీ రిలీజ్ అయినవన్నీ ఇందులో వస్తాయి. అందరు కలిసి మాట్లాడతారు, మేము ఏం చేసామో తెలుసా, ఎంత అద్భుతంగా తీసామో తెలుసా అని. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా పోయి అదేంటి రిలీజ్ రోజే సక్సెస్ మీట్లు చేసేసుకుంటున్నారు. అంటే ఆ రోజే రిలీజ్, అప్పుడే సక్సెస్ మీట్. అది కూడా పోయింది. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, కాంట్రవర్సీలు అవి ఇవి అన్నీ పోతే ఇప్పుడు మధ్యలో మళ్ళీ సాంగ్ లాంచ్ ఈవెంట్ అని వచ్చింది. ఒక పాట రిలీజ్కి ఒక పెద్ద ఈవెంట్, పోస్టర్ రిలీజ్కి ఒక పెద్ద ఈవెంట్. ఇట్లా ఈవెంట్లు చేసుకుంటూ ప్రెస్ వాళ్ళకి ఎప్పుడు దగ్గరగా ఉంటూ బోల్డని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆ రియాలిటీ షోకి ఈ రియాలిటీ షోకి వెళ్తూ సినిమాని బతికించుకునే క్రమం అనమాట. అంటే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇది. ఇప్పుడు రాజమౌళి గారు మన తెలుగు సినిమాని హిందీ మార్కెట్కి పరిచయం చేశాడు మగధీర టైంలోనే. ఆ తర్వాత నేషనల్ వైజ్గా ప్రపంచానికి పరిచయం చేశాడు బాహుబలి రేంజ్తో. అట్లా ఇంటర్నేషనల్లో కూడా జపాన్, చైనా, వేరే లాంగ్వేజెస్లో కూడా మార్క్ క్రియేట్ చేశాడు. అంటే ప్రోడక్ట్ ఒకటి నీ దగ్గర ఉంటే నువ్వు ఎన్ని భాషల్లోన్నా రిలీజ్ చేసుకోవచ్చు అని నిరూపించాడు. ఆస్కార్ నీకు ఇక్కడ నుంచి నామినేట్ కాకుండా ఏ రూట్లో తెచ్చుకోవచ్చో కూడా చెప్పాడు. అంటే సినిమాకి సంబంధించి మార్కెటింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఎలా చేసుకోవాలో నేర్పినటువంటి వ్యక్తి రాజమౌళి గారు. అండ్ అలాంటి ఆయన ఇప్పుడు నెక్స్ట్ తీసే సినిమా మహేష్ బాబు గారితో 120 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతూ ఉంది. 120 లాంగ్వేజెస్ అండ్ మెనీ కంట్రీస్. ఇంకా తెలుగులో కూడా మీకు తెలియని కొత్త విషయం ఏంటంటే తెలుగుతో పాటు మన లంబాడీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది ఇది. అది గ్రేట్నెస్ చెప్పుకోవాలి అంటే. ఇక్కడ కూడా ఇంకా భోజ్పురి, దాన్ని ఏమంటారు, కొన్ని తులు, డిఫరెంట్ మరాఠీ, బెంగాలీ, ఈ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుండే. అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఫ్రెంచ్ భాషల్లోనూ, పోర్చుగీస్లోనూ, ఇంకా చెప్పుకుంటే బోల్డ్ అని సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్లోనూ, నార్త్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్లోనూ, అట్లా కొరియాలోనూ. సో ఈ రేంజ్లో రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి మరి ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ అనేది ఒకటి పెడితే ఎలా ఉంటుంది? దీనికి ఇప్పటిదాకా SSMB అనే వెళ్తుంది. మరి టైటిల్ లాంచ్ అందుకని ఒక టైటిల్, చాలామంది గ్లోబ్ ట్రోటర్ అన్నారు, ఇంకేదో అన్నారు, జెన్ జీ అన్నారు, ఆ తర్వాత తెలుగులో వారణాసి అనే టైటిల్ ఉంటుంది అన్నారు. అంతమంది అన్ని ఊహాగానాలు. బట్ అసలు టైటిల్ ఏంటి అనేది ఒక రోజు నెక్స్ట్ మంత్ ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు హైదరాబాద్లో గ్రాండ్గా. దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో. చాలా గొప్పగా టైటిల్ లాంచ్ అనేది జరుగుద్ది. ఆ టైటిల్ ఆ రోజు నుంచి ఇంకా అదే వర్కింగ్ టైటిల్, అదే సినిమా టైటిల్, అదే రిలీజ్ టైటిల్ ముందుకు వెళ్తా ఉంటుంది. ఇంకా చాలామంది రాజమౌళి SSMB బదులు ఆ టైటిల్ గురించి మాట్లాడుకోవచ్చు. అంటే టైటిల్ లాంచ్ ఈవెంటే ఒక గ్రాండ్గా చేస్తే నెక్స్ట్ తర్వాత ఈయన బర్త్డేకో ఆయన బర్త్డేకో ఏదో ఒక పోస్టరో సంథింగ్ రిలీజ్ చేసి, తర్వాత హీరోయిన్ ఎవరిని పెట్టుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పి, నెక్స్ట్ వేరే క్యారెక్టర్స్ వాళ్ళ బర్త్డేస్కి వాళ్ళ గ్లిమ్స్లు రిలీజ్ చేసి ఒకానొక స్టేజ్కి వచ్చి, అంటే ఓ పక్కన షూటింగ్ అవుతా ఇంకో పక్క ప్రమోషన్స్. అంటే షూటింగ్తో పాటు ప్యారలల్గా ప్రమోట్ చేసుకుంటూ సినిమా మీద అంచనాలు పెంచుతూ కొత్త దీనికి తీసుకొచ్చాడు
రాజమౌళి అని చెప్పుకోవచ్చు. ఇక మీదట కూడా నెక్స్ట్ చాలామంది ఈ రూట్ ఫాలో అయితే మీ సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే ఉంటే మంచిగా అమ్ముడుపోతుంది, బోల్డెన్ మందికి రీచ్ అవుతుంది, అండ్ కంటెంట్ ఉంటే పెద్ద హిట్ కూడా అయిపోతుంది. అది కూడా చెప్పాలి. సో మళ్ళీ దీంట్లో పాటలు ఎలా ఉంటాయి, మిగతా నటినటుల లుక్స్ ఎలా ఉంటాయి, ఏ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు ఒక చిన్న పోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిలీజ్ చేశాడు, దానికే ఇప్పటిదాకా బోల్డ్ ఇది వచ్చేసింది, మైలేజ్ వచ్చింది. మరి అలాంటిది ఇంకా నెక్స్ట్ ఏ ఒక్క చిన్నదో టైటిల్ లాంచ్ ఈవెంట్లో ఒక మొహం ఏదో రిలీజ్ చేస్తే ఇంకా వచ్చేస్తుంది. ఆ మధ్యకాలంలో షూటింగ్ కూడా కొంచెం లీక్ అయింది, దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాలా, వదిలేశాడు. సో అట్లా చూసుకుంటూ పోతే ముందే కథ చెప్పి సినిమాని హిట్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నాడు రాజమౌళి. సో అలాంటిది ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండానే అది హిట్ అయిపోతుంది అనుకుందాం. మరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి జేమ్స్ కెమెరూన్ గారు వస్తారా రారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఆయన వస్తే ఈ ఈవెంట్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.